అంటే యేసయ్య ఓ మార్గం గుండా వెళ్ళిపోతుంటే ఆయన వెంటపడి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేశారు. గతంలో ఈ అంశాన్ని మనం ధ్యానం చేశాం. కానాను స్త్రీ ఒక ఆమె తన కుమార్తెకి దెయ్యం పట్టి బహు బాధపడుతుంటే, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు కరుణించుమని కేకలు పెట్టింది. ప్రభు ఆమె పట్ల కృప చూపెట్టి ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాడు. అలాగే బర్తమయ్య అనే గుడ్డివాడు కూడా ఎరుకో పట్టణం గుండా యేసు ప్రభు వెళ్తున్నాడని తెలిసి ఆ జన సమూహాల శబ్దాన్ని విని ఆయన కూడా కేకలు పెట్టి, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు మమ్మలను కనికరించని కేకలు పెట్టాడు. ఆ కేకలు విని యేసయ్య ఆగిపోయాడు. ఆ మాటలు కూడా మనం ధ్యానం చేస్తాం. కేకలు వేయుట అనగా ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రార్థన చేయుట. ఇప్పటి వరకు మనందరం ప్రార్థన చేస్తాం. ప్రభువా, మా కళ్ళ ఎదుట మా చుట్టూ ఎన్నో అద్భుతమైన కార్యాలు మీరు చేస్తున్నారు. వాళ్ళకి పట్ల మీరు కృప చూపెట్టిన రీతిగా మా జీవితంలో కూడా కృప చూపెట్టండి అని ప్రార్థన చేస్తాం. వాళ్ళకి జరిగినట్లే మాకు జరగాలని కాదు, నీ చిత్తము మా జీవితంలో జరగాలి. నీవు మా పట్ల, నా పట్ల, నా కుటుంబం పట్ల ఏ కోరిక అయితే కలిగి ఉన్నావో ఆ కోరిక, నీ కోరిక మా జీవితంలో జరగాలని మనందరం ప్రార్థన చేస్తాం. ఏమండి, వీళ్ళు కేకలు పెట్టారు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రార్థన చేయుట. ప్రార్థన చేయుట. మనకి ఏది అవసరమో అది స్పష్టంగా యేసయ్యతో చెప్పుకోవాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయుట మన పని. ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం ఇచ్చుట యేసయ్య పని. అయితే ప్రార్థించేటప్పుడు మనం పట్టు విడవకోకుండా ప్రార్థన చేయాలి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ఒకవేళ శ్రమ అనేది మన జీవితంలో ఉంటే ఓర్పు కలిగి మనం ఉండాలండి. రోమా పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట అదేనండి. తన ఆత్మీయ పిల్లలతో చెప్పుకున్న మాట 12వ అధ్యాయము రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం అండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు తన ఆత్మీయ పిల్లలతో చెప్తున్న మాట, నిరీక్షణ గలవారే సంతోషించండి. దేని గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో, ప్రభువా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించని దేని కొరకైతే మనం కన్నీరు కారుస్తున్నామో అది నా ప్రభు చేస్తాడని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండాలి. ఎదురు చూస్తూ, నిరీక్షణ అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన కార్యం చేసేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రెండవ మాట అంటాడు, ఏమంటాడంటే శ్రమయందు ఓర్పు గలవారై. సహజంగా ఈ శ్రమ అనేది మన జీవితంలో ఉంటుంది. కంగారు పడకుండా ఆ శ్రమలు ఓర్పు కలిగి, అక్కడ అంటాడు మూడో మాట, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల అవసరం, నిరీక్షణ అవసరం, శ్రమలో ఓర్పు అవసరం. ఈ రకంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కృపగలిగిన దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు. కానాను స్త్రీ గురించి మనం చదివాం కదా, ప్రార్థన చేసి ఆ విషయాలు ధ్యానం చేసాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. ఆమె నిరీక్షణ, ఆమె పట్టుదల, ఆమె శ్రమలో ఓర్పు అక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు చదివితే ఆయన ఆ మార్గం గుండా వెళ్ళిపోతుంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలేసింది. యేసయ్య ఆమె మాట వినలేదు, ఆమెకు సమాధానం చెప్పలేదు. శిష్యులు అంటున్నారు, ఆమె మన వెంబడి వస్తున్నదయ్యా, కేకలు వేయించు, ఆమెను పంపించు అని శిష్యులు కూడా యేసయ్యతో చెప్తే యేసయ్య ఆమెను పరీక్షించడానికి ఒక మాట అన్నారు. ఇజ్రాయేలు ఇంటి వారిలో నశించిన గొర్రెల వద్దకే వచ్చాను కానీ ఎలాంటి వారి దగ్గరికి నేను రాలేదు అని ప్రభు యేసయ్య అన్నారండి. అయినా కానీ ఆ మాట విన్నా కానీ యేసయ్య దగ్గరికి వచ్చింది.
ఆయనకు మ్రొక్కింది, ప్రభువా నాకు సహాయం చేయమని యేసయ్యని వేడుకుంది. అప్పుడు ప్రభు మరి ఒక మాట అన్నారు, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తమా? పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్కలకు వేయడం, కుక్క పిల్లలకు వేయటం తగునా అని ప్రభు ఓ పదాన్ని ఆమె పట్ల ఉపయోగించాడు. కాళ్ళు మొక్కిన, కేకలు వేస్తున్నా. కొంతమంది అపార్థం చేసుకుంటారు. యేసయ్య ఆమెను పరీక్షించాడు అక్కడ. ఈయన తప్ప నాకెవరు సహాయం చేయలేరు, నా కుమార్తెను ఎవరు బాగు చేయలేరని ఓ నిరీక్షణ, ఓ పట్టుదల, శ్రమలో ఓర్పు ఆమెలో అక్కడ మనకి చాలా స్పష్టంగా మనకు కనబడుతుందండి. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఆ రీతిగా ఆమె అంటుంది, నేను కుక్కనే. చెప్పండి, ఏమంటుంది? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా, నేను కుక్క లాంటి దాన్ని. ఆ మిగిలిపోయిన మొక్కలు అయ్యో పడేస్తారు కదా, అలాంటి సహాయం నాకు చెయ్యండి. యేసయ్య అద్భుతమైన, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీ కవును గాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుంది, కేకలు పెట్టిందండి. తన కుమార్తె బాధను బట్టి, మన ఇంట్లో ఉన్న విషయాలను బట్టి కూడా దేవుని సన్నిధిలో కేకలు పెట్టాలి, ప్రార్థన చెయ్యాలి, విశ్వసించాలి, పట్టుదల కలిగి ఉండాలి, శ్రమలో ఓర్పు. ఈరోజు ఈ పూట మనం చదివిన వాక్యంలో